మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు. నేను కోట ఇందిరాదేవిని. శ్రీదత్త దర్శనం. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి దీనామవిత్రేవతు శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అలర్కుడు రాజ్యపాలన చక్కగా చేస్తున్నాడు. కువలాసుడు అలర్కునికి రాజ్యభారం అప్పగించి తపోవనానికి బయలుదేరాలని నిశ్చయించుకున్నాడు. మదాలస తపోవనానికి బయలుదేరే ముందు తల్లి కొడుకు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని కన్నీరు కార్చారు. మదాలస తన వేలి ఉంగరం కుమారునికి ఇచ్చి ఎప్పుడైనా ఎదుర్కొని లేని పరిస్థితులు వస్తే ఉంగరంలోకి జాగ్రత్తగా చూసి అక్కడ బంగారం రేకు మీద ఉన్న అక్షరాలు చదివి దాని ప్రకారం నడుచుకోమని చెప్పినది. అతని తల్లి తనకి సద్గురు అనుగ్రహం ఉంటే మొదట్లో సకాముడైన వాడు కూడా చివరికి నిష్కామత్వంలోకి అడుగు పెట్టక తప్పదని పెద్దలు అంటారు. దత్తస్వామి కథల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా వివరించే కథలున్నాయి. ఎందుకంటే అది సద్గురు స్వభావంలో ఉంది. సద్గురువు కరుణా సముద్రుడు అంటే అర్థం ఇదే కదా మరి. అయితే సద్గురువు శిష్యుల మనస్సులను మలచేటప్పుడు ఏ ఉపాయాలను ఏ రూపాలను స్వీకరిస్తాడో మనం ఊహించలేం. సద్గురు కృప కలిగితే చెట్లు పుట్టలు సైతం నోళ్లు పెట్టుకుని బోధ చేస్తాయని పెద్దలు అంటారు. ఇక అలర్కుడి విషయంలో సద్గురు కృప చాలా విచిత్రంగా వ్యవహరించింది. చిన్నప్పుడే ఇల్లు వదిలి యథేచ్ఛా సంచారంగా పోయిన మదాలస పుత్రులలో రెండోవాడు సుబాహువు. తన సంచారంలో ఒకసారి మళ్ళీ తన జన్మభూమికి వచ్చేటప్పటికీ తన తమ్ముడే ఇంకా రాజ్యం చేస్తున్నాడని తెలిసింది. మనసు విలవిల్లాడిపోయింది. అంతజ్ఞానికి కూడా. సుబాహువు ఏకాంతంగా కూర్చుని చాలా ఆలోచించాడు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చి అతను సరాసరి కాశీ మార్గం పట్టాడు. సుబాహు మంచి భారీ మనిషి. ఎంత విరాగైనా రాచపోకడలు ఉన్నాయి సహజంగానే. వెళ్ళే దారిలో అక్కడక్కడ ప్రయత్నించి దుస్తులు కొద్దిపాటి ఆభరణాలు సంపాదించాడు. ఆ వేషంలో అతను కళ తప్పిన రాజులాగా ఉన్నాడు. ఆ వేషంతో అతను పోయి కాశీరాజును శరణు వేడాడు విషయం చెప్పకుండా. కాశీరాజు ధర్మాత్ముడు, కీర్తి పొందినవాడు, శ్రీ విశ్వేశ్వర సేవ నిరంతరంగా చేసుకుంటున్నవాడు, పరాక్రమవంతుడు, విపులమైన సేన కలవాడు. అలర్కుడికి అతనికి మనస్పర్ధలున్నాయి ఇది వరకు. అయినా యుద్ధాలు ఎందుకులేమని ఇద్దరూ రహస్యంగా కాలక్షేపం చేస్తున్నారు. క్షాత్రధర్మాన్ని అనుసరించి శరణార్థి అయి వచ్చిన క్షత్రియుడికి శరణిచ్చాడు కాశీరాజు. ఆ తర్వాత ఆ వచ్చినవాడు అలర్కుడి అన్నాన్ని తెలిసి ఇరుకులో పడ్డామే అనుకున్నాడు. కానీ అతడు సత్యవ్రతుడు అవ్వడం వల్ల మాటకు కట్టుబడిపోయాడు. సుబాహు మెల్లిగా తన విషయం బయటపెట్టాడు. రాజేంద్ర, అలర్కుడు నాకంటే చిన్నవాడు. నేనేదో కొంతకాలం ఇల్లు పట్టకుండా తిరిగిన మాట నిజమే, కానీ మళ్ళీ నేను రాజ్యంలోకి వస్తే, చివరికి నగరంలోకి కూడా వస్తే మావాడు నన్ను ఆహ్వానించి నా రాజ్యం నాకు ఇవ్వవలసింది పోయి ధర్మాన్ని అతిక్రమించి నన్ను ముష్టివాణి చూసినట్టు చూశాడు. మిత్రమా, అంత మాట ఎందుకు? అతను నిన్ను గుర్తుపట్టలేదేమో. రాజేంద్ర, మా రాజ్యంలో చారులు ఎలా పనిచేస్తారో నాకు తెలుసు. మా వాడికి నేనెవరో తెలియటం లేదంటే నేను నమ్మను. రాజ్యమోహం మా వాడికి కళ్ళు కప్పేసింది. అంతే, అంతకన్నా వేరేమీ లేదు. నేను మిమ్మల్ని శరణు వేడాను. తరువాత తమ చిత్తం. నీవు చెప్పింది సబబుగానే ఉంది అని కాశీరాజు ఇతరులతో ఆలోచించి అలర్కుడి దగ్గరకు మర్యాదపూర్వకంగానే ఒక దూతను పంపించాడు. అయ్యా, తమ అన్నగారు మీ రాజ్యంలో కొంతకాలం దేశాటనం చేసి ఇప్పుడు మా రాజ్యంలో మా ఆతిథ్యం స్వీకరిస్తూ ఉన్నారు. వారు లేనప్పుడు వారి ప్రతినిధిగా తమరు రాజ్యం చేస్తూ ఉండవచ్చును. ఇక మీరు రాజుగా ఉండడం ధర్మం కాదు. వారు వచ్చారు కనుక మీరు వచ్చి వారిని ఆహ్వానించి తీసుకెళ్ళడం ధర్మం. అది విని అలర్కుడు ఆశ్చర్యపోయాడు. ఇందులో చూడగా కాశీరాజు పన్నాగా ఏదో ఉన్నట్టుంది. పైకి ధర్మాత్ముడని పేరు, లోపల అన్నీ పుచ్చితోపాయాలు. చీ అనుకుని మా అన్నగారు వచ్చి అడిగినప్పుడు
మా కుటుంబం విషయం మేము చూసుకుంటాము, ఇందులో నీ ప్రసక్తి ఏం లేదు కాదు. పరాక్రమం చూపించుకుంటామంటే అందుకు వేరే సమాధానం సిద్ధంగానే ఉంది అని కబురు చేశాడు అలర్కుడు. కాశీరాజు భయపడ్డట్టుగానే పంతాల్లోకి దిగింది వ్యవహారం. అతను సుబాహుని పిలిచి, అయ్యా, నేనేదో రాజలోపంతో ఈ పన్నాగం పన్నానని మీ తమ్ముడు భావిస్తున్నట్టుంది. అందులో అతను తప్పేముంది? లోకమంతా ఇట్లాగే అనుకుంటుంది. పోతే అతను చెప్పిన మాట కూడా బాగానే ఉంది. మీకు కొంత పరివారం ఇచ్చి రాజమర్యాదలతో పంపిస్తాను. బాహాటంగా రాజులాగానే వెళ్ళండి. అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం అన్నాడు. అయ్యా, చూసేందుకేముంది? నా పీనుగును అక్కడే పాతేస్తారు. మీ వాళ్ళ శవాలు మీకు పంపిస్తారు. తర్వాత మీకు యుద్ధం తప్పదనుకోండి. అయ్యా, ఎలాగూ రాజ్యం కోసం తల్లిని తండ్రిని చంపిన మహానుభావులు ఉన్న ఈ లోకంలో అన్నని చంపడం ఒక లెక్క. మా వాడి సమాధానం ఏ ధోరణిలో ఉందో చూసి కూడా తమరిలా మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. తమరు పరాక్రమవంతులని, సత్యవ్రతులని, ధర్మదీక్షితులని నమ్మి వచ్చారు, శరణిచ్చారు. ఆ పైన నా కర్మం కలిసి రావాలి కదా. ఒకవేళ వాడు నన్ను చంపకపోతే నేను పోయి వాడిని యాచించాలి. నా రాజా నాకు ఇయ్యరా బాబు అని. అదే ఒక చావు నాకు. అది నాకు మరీ దుర్భరం. మీకు చిత్తం వస్తే సహాయం చెయ్యండి. పరాక్రమంతో రాజ్యం గెలుచుకుంటాను. లేకపోతే దేశాటన ఎలాగూ ఉంది అన్నాడు సుబాహు. కాశీరాజు ధర్మపాశానికి కట్టుబడిపోయాడు. పైగా సుబాహు చెప్పింది వ్యావహారికంగా సబబుగానే ఉంది. దాంతో కాశీరాజుకి రంగంలోకి దిగక తప్పలేదు. అదీగాక అతని ప్రజ్ఞ అనంతమైంది. పైగా అతనికి దైవం ఊహాతీతంగా కలిసి వస్తోంది. కొద్ది సంవత్సరాల్లోనే అతడు అలర్కుడి సామంతులలో అనేక మందిని సామధాన భేద దండోపాయాలతో వసంలోకి తెచ్చుకోగలిగాడు. అలర్కుడికి ఇది తెలిసి అనేక విధాలుగా నిరోధించాడు. కానీ అతనికి దైవం కలిసిరాక చాలా చోట్ల పరాజయం ఎదురైంది. కాశీరాజు సుబాహుడి సహాయంతో ఆటవిక సేనల్ని వశపరుచుకొని ప్రధానంగా ఆటవిక మార్గాల నుంచి ముందుకు చొచ్చుకు వస్తుంటే అలర్కుడి ప్రయత్నాలు విఫలమైపోయినాయి. చివరికి రాజధానినే చుట్టుముట్టాడు కాశీరాజు. అప్పటికి అనేక చిల్లర యుద్ధాల్లో అలర్కుడి సైన్యము కోసము కూడా చాలా నష్టమైంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నా అతనికి లోలోపల ధైర్యోత్సాహాలు సన్నగిల్లసాగాయి. పట్టుదల కొద్దీ కోట తలుపులు మూయించి లోలోపలే ఉండి సంవత్సర కాలం పోరాడాడు. బయట వారికి అటవీ సంపద నిరంతరంగా వస్తోంది. అతనికేమో లోపల నిలవలేమో తరిగిపోయి నగరంలో కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజల్లో కూడా వ్యతిరేకత తలెత్తుతోంది. అలర్కుడు అప్పటికి పూర్తిగా జారిపోయాడు. ఇన్ని వేల ఏళ్లలో ఎన్నడూ లేనిది రాజ్యమంతా ఒక్కసారి ఇసుక మీద కూలి నెత్తిన పడిపోతుంది. ఇంత బతికి ఇంటి వెనక చచ్చాడన్నట్టు తన రాజ్యం చివరకు కరువు వలన మలమల మాడి చావాల్సిందే. యుద్ధంలో చావకపోతే అతన్ని విషాదము ఆర్తి ఆవరింప చేసినాయి. దుఃఖం నెట్టుకుని వచ్చింది. అలాంటి సమయంలో తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తు వచ్చింది. వెంటనే స్నానం చేసి బ్రాహ్మణుల్ని పూజించి వారి సమక్షంలో ఉంగరంలోని బంగారు రేగుని బయటకు తీసి చదివాడు. విడువవలయును సంగము విడువవలయు. విడువగల అట్టి శక్తి ఏర్పడని ఎడల వలయు సత్సంగం అనురింపవలయు సతము. సంగరోగౌషధము సత్సంగం ఇలను. విడువవలయును కామము విడువవలయును. విడువగల అట్టి శక్తి ఏర్పడని ఎడల మోక్షకామములు ఎప్పుడు పూనవలయు. కామరోగౌషధము మోక్షకామం ఇలను అని ఉంది ఆ రేకు మీద. ఆ రేకు మీద కేవలం అక్షరాలే కాదు, ఏదో అదృశ్య శక్తి కూడా నిక్షేపింపబడి ఉండాలి. ఆ వాక్యాలు చదివిన దగ్గర నుంచి అలర్కుడు మనస్సు విచిత్రంగా మారిపోయేది. అతను ఆ వాక్యాలని మళ్ళీ మళ్ళీ చదివాడు. కొన్ని 100 సార్లు చదువుకున్నాడు. చదువుకున్న కొద్దీ ఏదో తెలియని ఆనందం ఊరుకొస్తోంది. అంతకు మించిన ఆలోచనలు తప్పుకొస్తున్నాయి. చివరికి అతను ఆలోచనలన్నీ ఒకే చోట నిలిచినాయి. శాశ్వత సుఖాన్ని ఇచ్చేది మోక్షాశ. ఆ మోక్షాశ సత్సాంగత్యం వల్ల కానీ రాదు, ఖాయం. మరి అలాంటి మహాత్ములు ఎవరు? ఆ విషయం మీద మనస్సును కేంద్రీకరించి ఆలోచిస్తూ ఉండగా అతనికి తన తల్లి తరచుగా సహ్యాద్రి వాసి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి చాలా మహాత్ములని, ఆయన సాక్షాత్ వాసుదేవుడని చెబుతూ ఉండడం గుర్తుకొచ్చేది. ఇప్పటి మాట అది కొన్ని వేల ఏళ్ల క్రితటి మాట. తల్లి తపోవనానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రసక్తే లేదు.
ఆ గుర్తు లేదు. మళ్ళీ ఇన్నేళ్ళకేమిటి, ఇన్ని శతాబ్దాలకు ఇప్పుడు ఆ మాట గుర్తుకొచ్చేది. ఆ స్మృతితో అతని ముఖం వికసించింది, హృదయం తేలికపడ్డది. సహజ నిశ్చయశీలమైన అతని బుద్ధి దత్తస్వామి మీద నిలిచింది. అతని వెనువెంటనే రహస్య సొరంగ మార్గం తెరిచి ఊరి వెలుపలికి వచ్చి అక్కడి నుంచి సహ్యాద్రి చేరాడు. అక్కడ ఆశ్రమంలో శ్రీ దత్తస్వామి ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు ఇతను వెళ్ళేటప్పటికి. అవును మరి, ఇతను మదాలస మాత పుత్రుడు. ఇతనికి వేరే వేరే పరీక్షలు అక్కర్లేదు, పరిశోధనలు కూడా అక్కర్లేదు. ఆ తల్లి చనుబాలు తాగాడు. అంతకన్నా పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా? అందుకేనేమో స్వామి ఇతనికై ఎదురు చూస్తున్నాడా అన్నట్టు సిద్ధంగా కూర్చున్నాడు. తర్వాత ఏం జరిగింది వచ్చే వారం చెప్పుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.